సో ఇది మన వెబ్సైట్. దీంట్లో ఒక వెబ్సైట్ అయితే రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు ఏదైతే మన దగ్గర సర్వర్ ఉందో ఈ సర్వర్లోకి వెబ్సైట్ మనం అప్లోడ్ చేద్దాం. సో మనం ప్రాక్టికల్ గా ఒక సర్వర్లోకి ఏమన్నా ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే మన లోకల్ సిస్టమ్ నుంచి రిమోట్ లో ఉన్న EC2 ఇన్స్టెంట్ లోకి ఏ విధంగా అప్లోడ్ చేస్తామో ప్రాక్టికల్ గా చూద్దాం. ఇది ఈ సర్వర్. సో ఇది ఎక్కడ ప్రజెంట్ క్లౌడ్ లో రన్ అవుతుంది. సో మన ల్యాప్టాప్ నుంచి రిమోట్ లో ఉన్న EC2 ఇన్స్టెంట్ కి ఆ ఇన్స్టెంట్ లో ఉన్న లైనక్స్ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ లోకి మనం ఒక వెబ్సైట్ అప్లోడ్ చేయబోతుంది. వెబ్సైట్ ని అప్లోడ్ చేయబోతుంది. సో ఇది మన వెబ్సైట్. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు విన్ SCP. సో వన్స్ మనకి ఇటు డౌన్లోడ్ చేసిన తర్వాత సో దీన్ని మన ల్యాప్టాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్. సో ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు. వన్స్ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సర్చ్ లోకి వచ్చి విన్ SCP అని టైప్ చేస్తే ఇలా మాకు పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మీ ల్యాప్టాప్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ ల్యాప్టాప్ నుంచి లైనక్స్ సర్వర్లోకి మీరు ఒక వెబ్సైట్ అప్లోడ్ చేయాలనుకోండి. వెబ్సైట్ ఎక్కడ మనకి డెస్క్టాప్ మీద డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తుంది. ఇది మీ వెబ్సైట్ ఫోల్డర్. పోస్ట్ మనం ఇక్కడ సర్వర్ ఏదైతే ఉందో దాని IP ఇక్కడ ఎంటర్ చేయండి. యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ దగ్గర చూడొచ్చు మీరు. పాస్వర్డ్ వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ SSH అథెంటికేషన్ దాని కీ ఉంది కదా డౌన్లోడ్స్ లో. డౌన్లోడ్స్ లో ఉన్న ఆ కీని ఇక్కడ యాడ్ చేయండి. పూర్తికి అవసరం లేదు. లాగిన్ యాక్సెప్ట్. సో ఇప్పుడు ఇది మీ సర్వర్ చూడండి. EC2 iPhone యూజర్. ఓకేనా. సో EC2 iPhone యూజర్ అంటే మీరు లాగిన్ అయిన లైనక్స్ సర్వర్ ఒక లొకేషన్ అన్నమాట. అంటే మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఇది లొకేషన్. ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఉన్నాయి నథింగ్. ఇప్పుడు చూడండి. సో వెబ్సైట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అని. ఇప్పుడు మీ ల్యాప్టాప్ నుంచి ఫైల్స్ అన్ని కూడా క్లౌడ్ లో ఉన్న EC2 ఇన్స్టెంట్ ఏదైతే ఉందో లైనక్స్ సర్వర్లోకి అప్లోడ్ అవుతుంది. కాబట్టి మనం లైనక్స్ సర్వర్లోకి ఫైల్స్ ని అప్లోడ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఒకసారి ఇక్కడ LSM టైప్ చేస్తే మీరు చూడొచ్చు. వెబ్సైట్ వన్. ఇది వెబ్సైట్ వన్. ఇది మీ వెబ్సైట్ అన్నమాట. సర్వర్లో అప్లోడ్ చేసేది. ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఏం చేస్తున్నానంటే సో ప్రజెంట్ ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే మనం ప్రజెంట్ ఈ డైరెక్ట్లో ఉన్నాం, ఈ లొకేషన్లో ఉన్నాం, ఇందులో ఉన్న ఫైల్స్ అన్నమాట ఉంది. ఈ ఫైల్స్ అన్ని ఏం చేయాలంటే మనం ఈ సర్వర్లో మనకు ఒక వెబ్ సర్వీస్ సంబంధించిన లొకేషన్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు యూజర్ షేర్ అని చెప్పేసి లొకేషన్లోకి వెళ్ళి మనం ఒకసారి చూసినట్లయితే యూజర్ ఇది ఇక్కడ ఉన్న డమ్మీ వెబ్సైట్ సంబంధించిన ఫైల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డమ్మీ వెబ్సైట్ ఫైల్స్. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని కూడా డిలీట్ చేస్తాయి. RF స్టార్ అని ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ అన్ని ఫైల్స్ డిలీట్ అయిపోతాయి. పర్మిషన్ డిలీట్. ఎందుకంటే మనం సులో యాడ్ చేయలేదు ఇక్కడ. క్లిక్ చేయండి. ఇక్కడ ఎలాంటి ఫైల్స్ లేవు. సో ప్రజెంట్ లొకేషన్లో ఫైల్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఇందాక మనం ఏదైతే చెక్ చేసుకున్నామో లొకేషన్
ఈ లొకేషన్ లో ఉన్న ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైల్స్ మొత్తాన్ని కూడా ఈ లొకేషన్ లోకి కాపీ చేయాలి. ఈ లొకేషన్ ఎలా కాపీ చేస్తాం అంటే ఒక కమాండ్ ఉంటుంది సిపి -a అని చెప్పేసి ఏ లొకేషన్ లో ఉంది ఈ డైరెక్టరీ వెబ్సైట్ లో దీన్ని ఈ లొకేషన్ లో కాపీ చేయాలి. ఇది కదా మీ డైరెక్టరీ నేమ్ ఇక్కడ వెబ్సైట్ కాబట్టి సిపి -a అని చెప్పేసి ఈ కమాండ్ యూజ్ చేసి సిపి -a/home EC2 వెబ్సైట్ స్టార్ అని స్టార్ ఇస్తే ఏమవుతుంటే ఈ డైరెక్ట్ లో అన్ని ఫైల్స్ కూడా డైరెక్ట్ కదా డైరెక్ట్ లో అన్ని ఫైల్స్ కూడా మనకి యూజర్ షేర్ nginx HTML లొకేషన్ లోకి కాపీ అవుతాయి. అయితే మనం ఇక్కడ నార్మల్ అకౌంట్ ఉన్నాం కాబట్టి సుడో యాడ్ చేయాలి. సుడో సిపి -a అని ఈ పాత్ మనం ఇచ్చినట్లయితే ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఫైల్స్ అన్ని కాపీ ఉంటాయి చూడండి. ఫైల్స్ అన్ని ఏవైతే మనం ఇందాక చెక్ చేసుకున్నామో ఫైల్స్ అన్ని కూడా కాపీ అయిపోయి ఎక్కడి నుంచి కాపీ వెబ్సైట్ 1 అనే డైరెక్టరీ నుంచి అందులో ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ అన్ని కూడా యూజర్ షేర్ nginx HTML లొకేషన్ లో కాపీ అయిపోయి. సో ప్రీవియస్ గా ఉన్న ఫైల్స్ ఈ ఫైల్స్ మీరు చెక్ చేసుకుంటే ప్రీవియస్ గా ఉన్న ఫైల్స్ అనేవి ఇది అవునా ఇది ఇప్పుడు ఇవన్నీ ఏంటండి మీరు అప్లోడ్ చేసిన వెబ్సైట్ ఒక ఫైల్స్ అన్ని. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సుడో టైప్ చేసి సిస్టమ్ సిటిఎల్ రీలోడ్ లేదా రీస్టార్ట్ nginx అని చెప్పేసి సర్వీస్ ఒకసారి రీలోడ్ చేయండి. ఎందుకంటే వెబ్సైట్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసేసి ఓల్డ్ ఫైల్స్ అన్ని న్యూ వెబ్సైట్ ఫైల్స్ అని అప్లోడ్ చేసాం. ఎస్ ఇప్పుడు ఒకసారి మీరు బ్రౌజర్లోకి వచ్చి పేజ్ ఏదైతే ఉందో రీలోడ్ చేయండి. చూడండి మనకి మనం కస్టమైజ్ చేసుకున్న ఒక వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. వెబ్సైట్ అనేది పేజ్ కాదు వెబ్సైట్ అండి. క్లియర్ కాబట్టి మనం ఒక వెబ్సైట్ ని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. క్లియర్ ఇది మీరు కస్టమైజ్ చేసుకున్న మీ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ ని మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఈ సర్వర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి వెబ్సైట్స్ మీకు 10 కావాలనుకోండి మీరు ఇప్పుడు ఏం చేయాలి 10 కావాలంటే మీరు 10 టైమ్స్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఏదైతే ప్రజెంట్ మన ఇన్స్టెంట్ రన్నింగ్ లో ఉందో ఈ ఇన్స్టెంట్ లో వెబ్సైట్ ఉంది కాబట్టి మీరు దీన్ని డైరెక్ట్ గా ఏం చేస్తారంటే యాక్షన్ లోకి వెళ్ళి యాక్షన్ లో ఇమేజ్ అంటే టెంప్లెట్ లోకి వచ్చి క్రియేట్ ఇమేజ్ అని క్లియర్ ఎస్ వెబ్సైట్ AMI క్లియర్. కాబట్టి టెక్నికల్ గా మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం చేసాం అంటే ఈ సర్వర్ ని ఒక ఇమేజ్ కింద క్రియేట్ చేసి క్లియర్. కాబట్టి ఇప్పుడు మీకు ఈ సర్వర్ అనేది వన్స్ ఇమేజ్ క్రియేట్ అయిన ఈ సర్వర్ నుంచి అది AMI లో ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు ఇమేజ్ క్రియేట్ అవుతూ ఉంటుంది వెబ్సైట్ ఏం ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఆ ఇన్స్టెంట్ టెర్మినేట్ చేసేయండి. ఇన్స్టెంట్ టెర్మినేట్ చేసింది ఇమేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ ఇమేజ్ నుంచి ఈ ఇమేజ్ యూస్ చేసుకుని ఒక టెంప్లెట్ క్రియేట్ చేయండి. మీరు కస్టమైజ్ చేసుకున్న నెట్వర్క్ లో ఒక టెంప్లెట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత. కాబట్టి మనం ప్రాక్టికల్ గా ఏం చేసాం ఇక్కడ అంటే ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేసి దాంట్లో క్లయింట్ కావాల్సిన ప్యాకేజెస్ అన్ని ప్రాపర్ గా ఇన్స్టాల్ చేసి క్లయింట్ కావాల్సిన వెబ్సైట్ కూడా దాంట్లో అప్లై చేసి మన ల్యాప్టాప్ లో ఉన్న ఆ వెబ్సైట్ ని మనం డైరెక్ట్ గా ఈ సర్వర్ లోకి అప్లోడ్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుందాం సర్వీస్.